ఇదిగోండి మా పని అమ్మాయి ఆర్ఎంపీ డాక్టర్. మరి మన అభి ఎవరు? అచ్చోసిన ఆంబోతు. రామ్ కు పిల్లలు పుడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించగలడు. వైఫ్ తో వరల్డ్ టూర్ తిప్పగలడు. మరి అభి అయితే షేర్ ఆటోలో తిప్పుతాడండి. సార్, మీ అబ్బాయి అభిరామ్ అయితే మా అమ్మాయిని ఇవ్వను. మీ అబ్బాయి ఓన్లీ రామ్ అయితే. అభి నా పెంపకం సార్, అలా అని ఉండడు. నేను నమ్మను. అవునా? ఇప్పుడు నమ్ముతారా? రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. నాకున్నది ఒకే ఒక్క కొడుకు రామ్. ముహూర్తాలు చూసి కౌరు పెట్టండి. అమ్మా, నాకు నచ్చలేదు అన్నావు. వాడు అభి 4 రోజుల తర్వాత వచ్చి వాడు నాకు నచ్చాడు అన్నావు. వాడే రామ్. రామ్ అందరికీ నచ్చుతాడు. రామ్ తోనే నీ పెళ్లి. చలో. తాగింది చాలు, పద. నా కొడుకు రామ్ పెళ్లి పనులు చూసుకోవాలి. నేను వెళ్ళాలి. ఒరే రామ్, నాలా ఉండరా, నాలా బ్రతకరా అని చెప్పేవాడిని కదా. కానీ నేను కూడా నమ్మలేనంతగా బాగా నటించేవరా. ప్రపంచంలో ఎవరి ముందైనా నన్ను అదవం చేసినా నేను అడిగేవాడిని కాదురా. కానీ డాడీ ముందు నన్ను ఎందుకు అదవం చేసావు? అంటే హాస్పిటల్కి Everything is fair in love and war. ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకు? ఎందుకంటే వాడు నాకు నచ్చడు కాబట్టి. వాడు నాకు నచ్చడు నాన్న. చిన్నప్పటి నుంచి వాడు నాకు నచ్చడు. స్టేట్ ఫస్ట్ రావాలని నేను చాలా కష్టపడి చదివాను నాన్న. 5 ఎగ్జామ్స్ నేను రాశాను. 5 ఎగ్జామ్స్ 100కి 100. వాడు ఒక్క ఎగ్జామ్ రాశాడు నాన్న, 34 మార్కులు. స్టేట్ ర్యాంక్ రావాల్సిన నన్ను సెప్టెంబర్ నోటీస్ బోర్డులో పెట్టాడు. ఇంటర్మీడియట్ టాప్ 10 ర్యాంక్స్ లో నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవాలని చదివాను. కానీ నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా నాన్న? 3338వ ర్యాంక్ నాన్న. నాకు ఏడుపు వచ్చేది నాన్న. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాడు నా లైఫ్ లో రాకూడదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా నాన్న? ప్రతి శనివారం నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది. వాడు అమ్మాయిలతో పబ్బులకి తీసుకెళ్తాడు నాన్న. మందు సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అసహ్యం, చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అలాంటిది నాతో రోజు ఆ పనులు చేయిస్తాడు నాన్న. ఆఖరికి మీతో కూడా. తండ్రిగా మీకు చెప్పకూడదు నాన్న. బ్రోతలోస్కి తీసుకెళ్ళాడు నాన్న వాడు నన్ను. బ్రోతలోస్కి. ఫోర్బ్స్ లిస్ట్ లో నేను ఉండాలని, నేను చనిపోతే వ్యక్తిగా కాదు ఓ సంస్థలా చావాలని
వందల మందికి పని కల్పించాలని, నా కంపెనీ షేర్ కొనడానికి వరల్డ్ మొత్తం ఎదురు చూడాలని ఎన్నో 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 కలలు కన్నాను. ఎవరో కంపెనీ షేర్ కొనండి, ఆ కంపెనీ షేర్ అమ్మండి అని చెప్పే షేర్ బ్రోకర్ని అయ్యన్నా నేను. షేర్ బ్రోకర్ని. దేవుడు అందరి తలరాతలు ఇక్కడ రాస్తాడు నాన్న. మరి నా తలరాత ఏంటన్నా ఇక్కడ రాశాడు. ఒక్క రీజన్ చెప్పండి నాన్న. అభిని బ్రతికించేస్తాను. వాడు నా వైరస్ నాన్న. 25 సంవత్సరాలుగా నేను మోస్తున్న ఎక్స్ట్రా లగేజ్ నాన్న. వాడు స్క్రాప్ నాన్న. వాడు చనిపోవడమే కరెక్ట్ నాన్న. మీరు తప్పు చేశారు నాన్న, మీరు తప్పు చేశారు. చిన్నప్పుడే నేనో వాడు ఇద్దరులో ఒకడే కావాలనుకోవాల్సింది. ఇద్దరూ కావాలనుకుని చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పటికీ నిర్ణయం మీదే నాన్న. నేను కావాలా, అభి కావాలా? నేను బ్రతకాలా, అభి బ్రతకాలా? మీరు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అభి రాము ఒకటి కాదు. వాడు వేరు నాన్న, నేను వేరు నాన్న. మేము ఎప్పటికీ అభిరామ్లా కలిసి ఉండడం కుదరదు నాన్న. మీరే నిర్ణయం తీసుకోండి. నువ్వు పెద్దయ్యాక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి. రామ్ గొప్పవాడని అందరూ అనుకోవాలి. నీ దగ్గర బోల్డ్ అంత మంది పనిచేయాలి, సరేనా? అలాగే అమ్మా. నీ వల్లే నాలానే లేనే, నాకే నేనేం కానే ఎలా. నీ వల్లే నాలో నేనే లేనే, అంతా నువ్వైపోతే ఎలా. నా కనులే నీవే అన్నంతలా, నా కలలే నువ్వు కంటే ఎలా. నాదంతా నీవే అన్నంతలా లాగేస్తే అది పాపం కాదా. వరల్డ్ లో టాప్ బ్రెయిన్ సర్జన్ గంటకు $1000 తీసుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ సర్జరీ చేయించి అభిని కట్ చేద్దాం. ఓకే? వాడు నా వైరస్ నాన్న. 25 సంవత్సరాలుగా నేను మోస్తున్న ఎక్స్ట్రా లగేజ్ నాన్న. వాడు స్క్రాప్ నాన్న.